వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ బెల్ట్ లో కూడా ప్రభాస్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర జాతరే. కల్కి, సలార్ లాంటి సినిమాలతో ఆల్రెడీ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో చేతులు కలుపబోతున్నట్లు తెలుస్తోంది. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో నేషనల్ లెవెల్లో సంచలనం సృష్టించి రీసెంట్గా రణవీర్ సింగ్తో దురంధర్ 2 చిత్రాలతో వేల కోట్ల వసూలు రాబట్టిన ఆదిత్య ధర్ ఇప్పుడు ప్రభాస్ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఆదిత్య ధర్ ఆల్రెడీ ప్రభాస్ని కలిసి ఆ పవర్ఫుల్ లైన్ వినిపించారని, దానికి డార్లింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. దేశభక్తి బ్యాక్ డ్రాప్లో కానీ లేదా ఒక లార్జర్ దాన్ లైఫ్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా కానీ ఈ సినిమా ఉండే అవకాశం ఉందట. ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ బర్త్డే కానుకగా అక్టోబర్ 23న ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ కాంబో గనక నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ ఇద్దరు కాంబినేషన్ సెట్ అయితే థియేటర్లు బద్దలైపోవటం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాలర్స్ ఎగరేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ డైరీ అస్సలు ఖాళీ లేదు. ఫ్రౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి పూర్తవ్వడానికి మరో 1.5 ఏడాది పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభాస్ ఆదిత్య ధర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాకపోవచ్చు. ప్రస్తుతానికి అఫీషియల్గా అనౌన్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారట. ఈలోపు ఆదిత్య ధర్ మరో ప్రాజెక్టు పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు.